ఎక్కడ భద్రత అవసరమైనా ముందుగా గుర్తుకు వచ్చే విభాగం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్. కానీ ఇప్పుడు అదే ఎస్పీఎఫ్లో అంతర్గత పరిస్థితులపై పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సిబ్బంది చేస్తున్న ఆరోపణలు నిజమేనా? పరిపాలనలో లోపాలున్నాయా? లేక ఇవన్నీ అసంతృప్తి నుంచి వచ్చిన విమర్శల అనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో అత్యంత కీలక భద్రతా బాధ్యతలు నిర్వర్తించే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయా? పోస్టింగ్లు, ప్రమోషన్లు, సిబ్బంది సంక్షేమం, సచివాలయ భద్రతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు తమ సమస్యలు పరిష్కరించాలని కోరిన సిబ్బందిపైనే చర్యలు తీసుకున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకు ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంత? అసలు ఎస్పీఎఫ్లో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. తెలంగాణ పోలీస్ శాఖలో కీలక విభాగం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో భద్రతతో పాటు సభలు, సమావేశాలకు, పెద్ద పండుగలకు అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ విభాగానికి చెందిన సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేస్తారు. అలాంటి ఎస్పీఎఫ్ లో అంతర్గతంగా ఏం జరుగుతోంది అనే చర్చ జోరుగా సాగుతోంది. సచివాలయం వంటి అత్యంత సున్నితమైన ప్రాంతాలకు భద్రత కల్పిస్తున్న ఈ విభాగంలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలేంటి? పోస్టింగ్లు, బదిలీలు, ప్రమోషన్లలో పారదర్శకత ఉందా? లేక పలుకుబడి ఉన్న వారికే ప్రాధాన్యం దక్కుతుందా? కింది స్థాయి ఉద్యోగుల సంక్షేమాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఎందుకు వినిపిస్తున్నాయి? సరెండర్ లీవ్ బిల్లులు పెండింగ్ లో ఉండగా అధికారుల వాహన బిల్లులు మాత్రం వెంటనే క్లియర్ అవుతున్నాయనే ఆరోపణలు ఎంతవరకు నిజం? సచివాలయ భద్రతలోకి దొంగ ఐడి కార్డులతో ప్రవేశించే వారిపై పటిష్ట నిఘా ఉందా లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎస్పీఎఫ్ లో రాష్ట్ర స్థాయి నిర్మాణమేనా, జోనల్ వ్యవస్థ ఉందా అనే ప్రశ్నలకు కూడా స్పష్టత లేదని సిబ్బంది చెబుతున్నారు. ఇటీవల ఒక పోలీసు వ్యవస్థలో విలీనం చేయాలంటూ ఎస్పీఎఫ్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆందోళనలో పాల్గొన్న వారిపైనే చర్యలు తీసుకున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లక్రా పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిబ్బంది ఆరోపణల్లో వాస్తవం ఎంత? అధికారులు ఏమంటున్నారు? భద్రతా వ్యవస్థలో నిజంగా లోపాలున్నాయా? లేక ఇవి కేవలం ఆరోపణలేనా? రాష్ట్రంలోని అత్యంత కీలక ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయం సహా పలు ముఖ్య భవనాలకు భద్రత కల్పించే బాధ్యత ఎస్పీఎఫ్ పై ఉంది. అయితే అదే విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది తమకు న్యాయం జరగడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోస్టింగులు, బదిలీలు, ప్రమోషన్లలో పారదర్శకత లేదని, పలుకుబడి ఉన్న వారికి అవకాశాలు దక్కుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కింది స్థాయి ఉద్యోగుల సంక్షేమ అంశాలు పెండింగ్ లో ఉండగా అధికారులకు సంబంధించిన అంశాలు మాత్రం వేగంగా పరిష్కారం అవుతున్నాయని సిబ్బంది వర్గాలు చెబుతున్నాయి. సరెండర్ లీవ్ బిల్లులు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు ఆలస్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ పోలీస్ శాఖలో పలు విభాగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ మానిటరింగ్, ఆన్లైన్ సర్వీసులు అమలవుతున్నాయి. కానీ ఎస్పీఎఫ్ లో కూడా పోస్టింగ్లు, బదిలీలు, డ్యూటీ కేటాయింపులు, సెలవులు, బిల్లుల క్లియరెన్స్ వంటి అంశాలను పూర్తిగా డిజిటల్ విధానంలోకి తీసుకురావాలనే డిమాండ్ వినిపిస్తుంది. అలా చేస్తే పారదర్శకత పెరగడంతో పాటు అనుమానాలకు కూడా తావుండదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సచివాలయం భద్రతకు సంబంధించి గుర్తింపు కార్డుల ధృవీకరణ, భద్రతా పర్యవేక్షణ వంటి అంశాలపైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్పీఎఫ్ పనితీరు, సిబ్బంది సమస్యలు, పరిపాలనా విధానాలపై వివిధ వర్గాల నుంచి చర్చ జరుగుతోంది. ఎస్పీఎఫ్ లో సిబ్బంది చేస్తున్న ఆరోపణలు, వారి ఆందోళనలు, పరిపాలనా వ్యవహారాలపై లేవనెత్తుతున్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంత? వాటిపై ఉన్నతాధికారులు ఎలాంటి వివరణ ఇస్తారు? సిబ్బంది సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా అనేది వేచి చూడాలి. మరి ఎస్పీఎఫ్ లో వినిపిస్తున్న ఆరోపణలు, సిబ్బంది ఆందోళనలు, భద్రతా వ్యవస్థపై లేవనెత్తుతున్న ప్రశ్నలు ఇవన్నీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అయితే భద్రతా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం మరింత బలపడాలంటే పారదర్శకత, సిబ్బంది సంక్షేమం, పరిపాలనా స్పష్టత వంటి అంశాలపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ అంశంపై ఎస్పీఎఫ్ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి? సిబ్బంది సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా అన్నది వేచి చూడాలి.